హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు నుంచి మనం సరికొత్తగా మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ఫన్నీ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశాము. ఒక ఫోన్ కాల్ చేసి ఎవరికైనా బ్యాండ్ బజాయించే ప్రోగ్రామ్ పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ కాల్ వచ్చేసి ఒక అతనికి కాల్ చేస్తున్నాను. కాల్ చేసి అతనితో ఎలా మాట్లాడతాను, అది ఎంత ఫన్నీగా ఉంటుంది మీరు చూడండి. ముందుగా ఫోన్ డైల్ చేస్తున్నాను. హలో 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 నేను ఇంటి ఓనర్ మాట్లాడుతున్నామ్మా. హలో హలో దేవనా? నెక్స్ట్ కాల్ ట్రై చేద్దాం ఒకసారి. మళ్ళీ ఆయనకి ట్రై చేద్దాం, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందాం. జనరల్గా ఫస్ట్ టైం అటెండ్ కొంచెం నవ్వు వస్తుంది ఆ టైంలో, బట్ ఐ హ్యావ్ టు కంట్రోల్. కాల్ కట్ అవుతుందా, కనెక్ట్ అవుతుందా లేదా తెలియట్లేదు. నో రెస్పాన్స్. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. హలో సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ మీ కారు బెరిగిన రెడ్ కలర్ ఉంది కదా సార్, మీ కారు రెడ్ కలర్ బెరిగా ఉంది కదా సార్. మీ కారు మీద లోన్ వచ్చింది సార్, 10 లక్షల రూపాయలు లోన్ అంతే. మీకు మేము డబ్బులు ఇస్తున్నాం సార్. మీరు ఏం లేదు, 5,000 రూపాయలు కడితే మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చున్నాం మేము సార్. మీకు అది కాకపోతే ఇంకొద్ది తెలుసు సార్, ఫ్రీ ఆఫర్ మీకు వచ్చేది సార్ 10,000 రూపాయలు. మీరు ఏం చేయాలంటే, లేదు సార్ మీకు బంపర్ ఆఫర్ సార్. మీరు ఇండియన్ ఆయిల్ పెద్ద బ్యాంకు చూసారా సార్? మీరు తెలంగాణ సార్, మీరు మీ కస్టమర్స్ మాకు దేవుళ్ళు సార్. సార్ లేచారా తనకం సార్. మీకు ఇండియన్ బ్యాంకులో 10,000 రూపాయలు పెద్ద కొద్దించుకుంటే మీకు 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చినాం సార్ మా బ్యాంక్ తరఫున. చాలా తనకం సార్. మీరు మంచిగా మీరు ప్రముఖ వ్యాపారవేత్త మాకు తెలుసు సార్. సార్ ఇంకో ఆఫర్ చెప్తా సార్, మీకు తక్కువలో కట్ చేశాడు. ఏం చేస్తాం మనం, ఏం చేయలేదు. మళ్ళీ ట్రై చేద్దాం. యూ హ్యావ్ టు ఇరిటేట్ దట్ పర్సన్. నాకు అవసరం లేదు అంటున్నాడు, చూద్దాం. నెక్స్ట్ ఎంత ఇరిటేట్ అవుతాడో చూద్దాం. మళ్ళీ నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉందనుకుంటా. ఒకసారి కరెక్ట్ అవుతుంది, ఒకసారి కరెక్ట్ రావట్లేదు. ఓ మై గాడ్, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఓకే, ట్రై నెక్స్ట్ నెంబర్. దిస్ పర్సన్ ఈజ్ వెరీ ఏమంటారు, చాలా మైండ్ అనేది ఎక్కువ ఉంటుంది. చూద్దాం, ఈయన డీల్ చేయడం ఒక పెద్ద సవాలు. ఇప్పుడు ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది. రింగ్ అవుతుంది, చూద్దాం. చాలా సీరియస్గా అయితే మాట్లాడదాం. ఇదే గుర్తుపడుతున్నాను, బట్ చీమాచిట కదా ఇచ్చారండి మీ నెంబర్. బేబాబు గారు అండి, చీమాచిట కదా ఇచ్చారండి మీ నెంబరు.
కంట్రోల్ కంట్రోల్. చూద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. హలో, చెప్పండి ఎవరండి? తుమ్మల శ్రీనివాసరావు గారు ఇచ్చారండి మీ నెంబరు. రిలేటెడ్ మీరు రాగారండి మీరు. అవునండి. మీ నెంబర్ ఇచ్చారండి, మనకు ఫ్లాట్ కావాలి అది మీరు. ఎక్కడ ఉందండి ప్రస్తుతం? మీరు అరగొండలో అండి? లేచా, మాకు వచ్చేసి ఖమ్మం చుట్టుపక్కల కావాలండి. చుట్టుపక్కల అంటే దగ్గర దొరకదు, అరగూరు కానీ పుట్టుకోవడం కానీ. చూడండి బాబా, మీకు మీకు మంచి ఎందుకంటే చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో వేరే నెంబర్ ట్రై చేద్దాం. నెక్స్ట్ లక్కీగా ఇలా లిఫ్ట్ చేయట్లేదు. సో వేరే నెంబర్కి మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాము. చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతాడో. ఫోన్ రింగ్ అవుతుంది. రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఓకే. హలో హలో సార్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. అంటే హలో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. సార్, మీకు లోన్ ఏమన్నా వచ్చిందా సార్ ఈ మధ్యన? ఏమండి? లోన్ వచ్చిందా సార్ ఏమన్నా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి? ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి లోన్ సార్, లోన్ వచ్చింది ఏమన్నా వచ్చినా? లోనా? అవునండి, ఏం లేదండి. మీకు కార్ లోన్ సార్, కార్ లోన్కి మీకు ఆఫర్ చేసాం సార్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి. ఆ, సార్ మీకు ఏంటంటే ఫుల్ బెనిఫిట్స్ వచ్చాయి సార్. ఇప్పుడు మీకు 1 year అయిపోతుంది కదా, ఆ. అందుకే మీకు మీ పేరు మీద మంచి లోన్ వచ్చింది సార్ ఇప్పుడు. సార్ మీరు ఇది ఉపయోగించుకుంటే మీకు రాని రోజుల్లో మంచి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. మీరు సింగపూర్, మలేషియా, ఐలాండ్ అన్నీ పోవచ్చు అండి. సార్ కట్ చేశారు, మనతో ట్రై చేద్దాం. నవ్వొస్తుంది మధ్య మధ్యలో, బట్ చేయకపోవచ్చేమో మేబీ ఈ టైంలో. లిఫ్ట్ చేయకపోవచ్చు, బట్ అగైన్ మనం ట్రై చేద్దాం మన వంతుగా. కట్ చేస్తున్నాను, మళ్ళీ ట్రై చేద్దాం, పోయేదేముంది. ఇరిటేట్ చేయడం మన ముఖ్యంగా మన ధ్యేయం, మన లక్ష్యం. సో ఎలా ఇరిటేట్ అవుతాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు చూద్దాం.
లిఫ్ట్ చేసి రాలేదు. సో ఇందులో వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, మన దెబ్బకు భయపడి. సో వేరే నెంబర్ ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఈ నెంబర్ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఇక్కడ రియాక్షన్ అవుతుంది. సీరియస్ చాలా పాముతో గీత రాకున్నట్టే ఇలాంటి రియాక్షన్ ఉందో చేద్దాం. లిఫ్ట్ చేస్తే మాత్రం ఇతను కూడా లిఫ్ట్ చేయలేదు. ఇంకా వేరే నెంబర్ ట్రై చేద్దాం ఒకసారి, లాస్ట్ ఫైనల్ కాల్ చూద్దాము. లిఫ్ట్ చేస్తుంటే మాత్రం అది అసలు చాలా ఎంజాయ్మెంట్గా ఉండేది, చాలా థ్రిల్లింగ్ అనిపించేది. బట్ లిఫ్ట్ చేయగలుగుతాము. సో ఇది చూద్దాం ఇప్పుడు. సాంగ్ మాత్రం దూరం పెట్టిండు. బ్యాడ్ లక్ ఏంటంటే టైంకి కట్ చేశాడు. మళ్ళీ ట్రై చేద్దాము. ఇదే కదా మనకు కావాలి థ్రిల్లు.